హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి పూర్తి వీడియోని చూసి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఇలా చేస్తే గనుక నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన వారు అవుతారు. కనుక నేను చెప్పిన ఈ 2 పనుల్ని తప్పకుండా చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. వెలమూరు అనే పట్టణం చివరిలో ఉన్న పాత టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఇప్పుడు మూసివేయబడింది. మొబైల్ యుగం వచ్చిన తర్వాత ఆ లైన్ ఎవ్వరూ వాడట్లేదు. కానీ ప్రతి శనివారం రాత్రి పాత టెలిఫోన్ నుండి రింగ్ అవుతుందట. ఆ ఆఫీస్ గొడ్డైన మనీ ఈ విషయం నిజమా కాదా అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి తను ఒంటరిగా కుర్చీలో కూర్చొని ఆ రింగు కోసం ఎదురు చూశాడు. గడియారం 11 దాటినప్పుడు ఆ ఫోన్ మోగింది. అవక్కైన మనీ జాగ్రత్తగా రిసీవర్ ఎత్తాడు. కానీ అటువైపు ఎవ్వరూ లేరు. హలో అని అన్నప్పుడు ఒక నిస్సత్తువైన మహిళా స్వరం వినిపించింది. నా కాల్ మిస్ అయింది మనీ అని. మనీ ఒక్కసారిగా కుదిపి వేసుకున్నాడు. ఆ స్వరం చల్లగా భయంకరంగా ఉంది. కానీ తన కుతూహలం అతన్ని నిలిపింది. మీరెవరు అని అడిగాడు. సమాధానం రాలేదు. కానీ లైన్ మీద గాలి శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఒక చిన్న నవ్వు. ఆ నవ్వు మెల్లగా కేకగా మారింది. భయంతో రిసీవర్ వదిలేసి వెనక్కి తగ్గాడు. ఆ క్షణం ఆఫీస్ అంతా చీకట్లో మునిగిపోయింది. లైట్లు ఆఫ్ అయి ఫ్యాన్ ఆగిపోయింది. కిటికీ బయట ఎవరైనా ట్యాప్ చేస్తూ ఉన్నట్లు శబ్దం వచ్చింది. అతను టార్చ్ వెలిగించి చూసేసరికి గాజు వెనక ఒక స్త్రీ ముఖం తెల్లగా, కన్నులు రక్తంలా ఎరుపుగా ఉన్నాయి. ఆ రాత్రి మనీ ఆ ఆఫీస్ నుండి బయటకు పరిగెత్తి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు తన ఫ్రెండ్ రాజుతో కలిసి తిరిగి ఆఫీస్కి వెళ్ళాడు. రాజు నవ్వుతూ అన్నాడు, ఇది నీ భయం అనుకుంటా, ఫోన్ లైన్ డ్యామేజ్ అయి ఉండొచ్చు అని. కానీ ఫోన్ కట్ చేయబడి ఉందని గమనించారు. వైర్లు పూర్తిగా తీసేశారు. అప్పుడెలా మోగింది? ఇద్దరు నిశ్శబ్దంగా చూసుకున్నారు. అప్పుడు రిసీవర్ మళ్ళీ స్వయంగా కింద పడిపోయింది. రిసీవర్ నుండి మళ్ళీ అదే స్వరం, రాజా నువ్వు కూడా వింటున్నావా అని. రాజు భయంతో వెనక్కి తగ్గాడు. కానీ మణి ధైర్యంగా అడిగాడు, ఎవరు నువ్వు అని. ఆ స్వరం మృదువుగా కానీ స్పష్టంగా, నన్ను మీరు వదిలేశారు అని చెప్పింది. వెంటనే రిసీవర్ నుండి నీళ్లు చుక్కలుగా కింద పడడం మొదలైంది. కానీ ఆఫీస్లో ఎక్కడా నీళ్లు లేవు. నేల మీద చిందిన వాటి వాసన మాత్రం రక్తంలా ఉంది. రాజు పరిగెత్తి బయటకు వెళ్ళాడు. మణి మాత్రం మంత్రముగ్ధుడిలా ఆ లైన్ వైపు చూస్తూనే ఉన్నాడు. ఆ స్వరం చివరిగా నువ్వే తర్వాత అని చెప్పి లైన్ కట్ అయింది. అదే రాత్రి రాజు ఇంట్లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అతని ఇంటి ఫోన్ గత కొన్నేళ్లుగా వాడని ల్యాండ్లైన్ ఒక్కసారిగా మోగింది. అతను లేపి చూసినప్పుడు నెంబర్ 000000. అతను రిసీవర్ ఎత్తగానే అదే స్త్రీ స్వరం, నువ్వు నా కాల్ కట్ చేసావు కదా అంది. వెంటనే అతని చెవుల నుండి రక్తం రావడం మొదలైంది. అతను కేకలు వేస్తూ నేల మీద పడిపోయాడు. ఉదయానికి అతను చనిపోయాడు. ముఖం మొత్తం భయంతో వంకరగా వాలిపోయింది. మనీ ఆ వార్త విని షాక్ అయ్యాడు. అతనికి ఇప్పుడు తెలుసు, ఆ కాల్ ఎవరి నుండి వస్తుందో తెలుసుకోవాలి. అతను పాత రికార్డులు చెక్ చేశాడు. 1998లో ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర పనిచేసిన సరస్వతి అనే ఆపరేటర్ ఉందట. ఆమె ఒకరోజు షిఫ్ట్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళలేదు. మరుసటి రోజు ఆమె మృతదేహం అదే టెలిఫోన్ రూమ్లో కనబడింది. రిసీవర్ చెవికి అంటుకున్నట్టుగా అప్పుడు నుండి ఆ లైన్ ఎప్పటికప్పుడు మోగుతూనే ఉందట. మనీ ఆ రాత్రి ఆ రూమ్లోకి మళ్ళీ వెళ్ళాడు. లైట్ ఆఫ్, టార్చ్ మాత్రమే. గదిలో ఫోన్ మళ్ళీ మోగింది. నువ్వు నిజంగా ఉన్నావా సరస్వతి అని అడిగాడు. ఆ స్వరం తేలిగ్గా, ఇక నేను ఫోన్లోనే ఉన్నాను అంది. రిసీవర్ వైపు చూడగానే మణి గుండెలు ఆగిపోయాయి. రిసీవర్లో తన ముఖం బదులు ఒక మృత స్త్రీ ముఖం కనిపిస్తుంది. ఆమె నెమ్మదిగా నీ సమయం వచ్చింది అని చెప్పింది. గదిలో ఉన్న అన్ని ఫోన్లు ఒకేసారి మోగాయి. పాత బాక్సులు, ల్యాండ్లైన్లు, వైర్లెస్ కనెక్షన్లు అన్నీ ఒక్కసారిగా లైన్లలో నుండి పొగ, తర్వాత రక్తం లాంటి ద్రవం బయటికి రావడం మొదలైంది. మణి బయటకు పరిగెత్తేలోపే తలుపు మూసుకుపోయింది. చీకట్లో కేవలం
ఫోన్ల రింగింగ్, మనీ అరుపులు మాత్రమే వినిపించాయి. ఉదయం పోలీసులు వచ్చేసరికి గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కుర్చీ మీద రిసీవర్ ఉంచబడి ఉంది. రిసీవర్లో మనీ, నీ కాల్ కనెక్ట్ అయింది అనే వాయిస్ రికార్డర్ మిగిలింది. పోలీసులు ఆ రూమ్ సీల్ చేశారు. కానీ ఆ రాత్రి నుంచి పట్టణంలో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. ఎవరైనా రాత్రి 12కి ఫోన్ తీసుకుంటే, నువ్వు నా కాల్ ఎందుకు ఎత్తలేదు అని ఒక మహిళా స్వరం వినిపిస్తోంది. చాలామంది భయంతో ఫోన్లు తీసేయడం మొదలుపెట్టారు. కొందరైతే చెవిలో గాలి శబ్దం విన్నారట. ఆ తర్వాత నిశ్శబ్దంగా చనిపోయారు. మనీ మృతదేహం కనబడలేదు. కానీ ప్రతి శనివారం రాత్రి ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద ఒక లైట్ వెలుగుతుంది. దగ్గరగా వెళ్తే రిసీవర్ స్వయంగా లేచి మెల్లగా కదులుతుందట. మనీ లైన్లో ఉన్నాడు అనే స్వరం వినిపిస్తుందట. ఆ తర్వాత గాలి ఒక్కసారిగా చల్లగా మారి చుట్టూ వాయిస్లు వినిపిస్తాయట. గ్రామంలో ఒకసారి మొబైల్ టవర్ కూడా పనిచేయడం ఆగిపోయింది. టెక్నీషియన్ వెళ్ళి చూసేసరికి పాత ల్యాండ్లైన్ వైర్ టవర్ వైపు ఎక్కి ఉంది. ఎవరూ కలపలేదు. అతను దానిని తెంచడానికి ప్రయత్నించగా వైర్లోంచి స్వరం, ఇది నా లైన్ అంది. అతను అక్కడికక్కడే బుర్ర పట్టుకుని చనిపోయాడు. ఇప్పటికీ ఆ గ్రామం వైపు రాత్రివేళ సిగ్నల్ జోక్యం కదులుతుంది. ఎవరి ఫోన్లోనైనా 000000 నుండి కాల్ వస్తే వెంటనే కట్ చేయకపోతే ఆ మనిషి మరుసటి రోజు కనిపించడని చెబుతారు. పోలీసులు కూడా ఆ ఎక్స్చేంజ్ దగ్గర సీసీ కెమెరా పెట్టారు. కానీ ప్రతిసారి 12:30కి వీడియోలో ఒక మహిళా నీడ కదిలి రిసీవర్ ఎత్తి మాట్లాడుతుందని కనిపిస్తోంది. కెమెరాలో చివరి ఫ్రేమ్లో మనీ కనిపించాడు. ముఖం మృతుడిలా తెల్లగా, కానీ కళ్ళు రక్తంలా ఎర్రగా ఉన్నాయి. అతని చేతిలో పాత రిసీవర్. దాని నుంచి సరస్వతి స్వరం వినిపించింది, ఇప్పుడు ఇద్దరం లైన్లో ఉన్నాం అని. ఆ రోజు తర్వాత ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్ను శాశ్వతంగా మూసేశారు. కానీ ప్రతి కొత్త చంద్ర రాత్రి పట్టణం చివరిలో ఒక ఫోన్ రింగ్ అవుతుందట. లైన్ ఎవరూ కనెక్ట్ చేయలేదు. కానీ రిసీవర్లో మనీ స్వరం వినిపిస్తుంది, హలో, నువ్వు నా చివరి కాల్ ఎత్తావా అని.